హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం కంప్యూటర్ ద్వారా ఏదైనా ప్రింట్ ఇచ్చేటప్పుడు మన కంప్యూటర్కి కనెక్ట్ చేయబడి ఉన్న ప్రింటర్స్ కానివ్వండి, స్కానర్స్ కానివ్వండి, లేదంటే ప్రీవియస్గా మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడ్డ ప్రింటర్ డ్రైవర్స్ కానివ్వండి, మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రింటర్ ఆప్షన్స్లో అన్నీ చూపిస్తాయి. అందులో యాక్టివ్ ప్రింటర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రింటర్ను డిఫాల్ట్ ప్రింటర్గా సెట్ చేసుకోవడం వల్ల మనం ప్రింట్ ఇచ్చే ప్రతిసారి అదే డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది, వెతుక్కోవలసిన పని లేకుండా. అయితే డిఫాల్ట్ ప్రింటర్గా ఏ విధంగా సెట్ చేయాలో ఇక్కడ మీకు 2 విధాలుగా చెప్తాను. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాకు స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్లో మనకు డివైజెస్ అని ఉంటుంది. ఇక్కడ డివైజెస్ చూశారు కదా, ఈ డివైజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన కంప్యూటర్కి కనెక్ట్ అయి ఉన్న అన్ని డివైజెస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో ప్రింటర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఓన్లీ ప్రింటర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ ప్రింటర్ను డిఫాల్ట్ ప్రింటర్గా సెట్ చేయాలనుకుంటున్నారో దానిపైన ఒక క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంటుంది. సెట్ యాజ్ డిఫాల్ట్ అని దానిపైన క్లిక్ చేస్తే ఆ ప్రింటర్ అనేది డిఫాల్ట్ ప్రింటర్గా సెట్ అయిపోతుంది. మీరు ప్రింట్ ఇచ్చే ప్రతిసారి ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. ఇంకా రెండో పద్ధతి ఏంటంటే, ఇక్కడ మీరు స్టార్ట్ మెనూ పక్కన సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్ అని క్లిక్ చేసి సెట్ చేయండి. సెట్ చేస్తే ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ అనేది కనిపిస్తుంది. చూసారా, ఓపెన్ అయింది. ఇందులో హార్డ్వేర్ అండ్ సౌండ్ అని ఉంటుంది. దాని కిందన మనకు ప్రింటర్స్ అండ్ డ్రైవర్స్ అని ఉంటుంది. చూసారా, ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన కంప్యూటర్లో ఉన్న అన్ని డివైజెస్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మన కంప్యూటర్లో ఉన్న చూడండి మౌస్, కీబోర్డ్, సిపియు, ప్రింటర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ లాస్ట్లో ప్రింటర్స్ అని ఉంది. ఇక్కడ మన కంప్యూటర్లో ఉన్న ఆల్ ప్రింటర్స్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ప్రింటర్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఇవన్నీ చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఈ ప్రింటర్ను మనం డిఫాల్ట్గా చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. అక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంటుంది. ఆ సెట్ యాజ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేస్తే ఆ ప్రింటర్ అనేది డిఫాల్ట్ ప్రింటర్ కింద సెట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి మీరు ఏదైనా ప్రింట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఆ ప్రింటర్ ఆప్షన్స్ అనేవి వస్తాయి కదా డిఫాల్ట్గా. అందులో మనం ఇప్పుడు ఏ ప్రింటర్ను డిఫాల్ట్ ప్రింటర్గా సెట్ చేసామో ఆ ప్రింటర్ అయితే డిఫాల్ట్గా చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ డాక్యుమెంట్ను ప్రింట్ ఇద్దాం. కంట్రోల్ పి మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసింది నేను చెప్పిన బ్రదర్ ప్రింటర్. ఇక్కడ చూడండి, మనం డిఫాల్ట్గా సెట్ చేసేది గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనేది వస్తుంది ఈ ప్రింటర్ అనేది. ఓకేనా, ఈ విధంగా మనం ప్రింటర్ను డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.